హాయ్ అండి అందరికి. ఈ రోజు మన స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించి కొన్ని టెక్ మిత్స్ అయితే ఉన్నాయి. మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. కానీ ఎక్కడ చూసినా ఎక్కువ మంది ఏది చెప్తే అదే నమ్ముతాం మనం. కానీ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు వరకు ఫోన్స్ మీద ఉన్న టాప్ మిత్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మిత్ వచ్చేసరికి మెగా పిక్సెల్స్ ఎక్కువ ఉంటే కెమెరా క్వాలిటీ బాగుంటుంది. ఇది చాలా మంది నమ్మేస్తారు, కానీ అది నిజం కాదు. మెగా పిక్సెల్స్ అంటే ఫోటో రిజల్యూషన్ మాత్రమే. బెటర్ ఫోటోస్ కోసం ఇంకా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి, లైక్ సెన్సార్ సైజ్, ఆప్టికల్ క్వాలిటీ, ఆటో ఫోకస్ సిస్టమ్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ఎక్కువ మెగా పిక్సెల్స్ ఉంటే సరిపోదు, పార్ట్స్ అన్ని ప్రాపర్ గా ఇంటిగ్రేట్ అవ్వాలి. మనం ఏదైనా షాప్ లో ఫోన్ తీసుకునే ముందు మెగా పిక్సెల్స్ మాత్రమే చూస్తాం, కానీ చాలా మొబైల్స్ వరకు మెగా పిక్సెల్స్ తక్కువ ఉన్నా గానీ బెటర్ ఫోటో ప్రాసెస్ చేసే ఫోన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇప్పుడు మన ఐఫోన్స్ లో 48 మెగాపిక్సెలే హైయెస్ట్. అలాంటిది కొన్ని వివో ఫోన్స్ లో 200 మెగాపిక్సెల్ ఉంటాయి. కానీ వివో ఫోన్స్ కన్నా ఐఫోన్ చాలా ఎక్కువ బ్యాటరీ క్వాలిటీ ఇస్తుంది. సో మీరు కొనే ముందు మెగాపిక్సెల్స్ మీద కాకుండా ఓవరాల్ ఫోటో క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. సెకండ్ మిత్ వచ్చేసరికి మన ఫోన్ లో పైన సిగ్నల్ బార్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉంటే మనకి నెట్ స్పీడ్ బాగా వచ్చిందని అనుకుంటాం. ఇది కూడా ఒక రాంగ్ ఎగ్జంప్షన్. సిగ్నల్ బార్స్ అంటే సిగ్నల్ టవర్ కి అండ్ మీ ఫోన్ కి ఉన్న కనెక్షన్ స్ట్రెంత్ మాత్రమే. సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఫుల్ గా ఉన్నా సరే ఆ టవర్ కి ఎక్కువ మంది కనెక్ట్ అయితే నెట్ స్పీడ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఎగ్జాంపుల్ గా ఒక టవర్ కి 1000 యూజర్స్ కనెక్ట్ అయితే స్పీడ్ అనేది తగ్గుతుంది. ఎక్కువ సిగ్నల్ బార్స్ ఉంటే ఎక్కువ నెట్ స్పీడ్ ఉంటదని అర్థం కాదు. థర్డ్ మిత్ వచ్చేసరికి చాలా మంది ఓవర్ నెట్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోతారు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఓవర్ నెట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ అనేది డ్యామేజ్ చేస్తుంది. ఇది చాలా మంది నమ్మేస్తారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ లో బ్యాటరీ హెల్త్ ప్రొటెక్ట్ చేయడం కోసమని అడ్వాన్స్డ్ ఛార్జింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. మీరు ఫోన్ ని ఓవర్ నైట్ ఛార్జింగ్ ఉంచడం వల్ల డ్యామేజ్ అనేది ఏం అవ్వదు. కానీ ఫోన్ ని హీట్ గా ఉన్న ఎన్వైరన్మెంట్ లో మీరు కనుక ఛార్జింగ్ పెడితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఛార్జింగ్ ని ఎలా మెయింటైన్ చేయాలో అనేది స్మార్ట్ ఫోన్ సిస్టమ్ చాలా స్మార్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. ఫోర్త్ వచ్చేసరికి ఇది అందరు చేసేది, ఈవెన్ నేను కూడా. రీసెంట్ యాప్స్ క్లియర్ చేసే పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది అనుకుంటారు. ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ లో ర్యామ్ ని ఆప్టిమైజ్ చేసి యాప్స్ ని ఎఫిషియెంట్ గా రన్ చేయడం కోసం డిజైన్ చేశారు. ఫ్రీక్వెంట్ గా రీసెంట్ యాప్స్ క్లోజ్ చేయడం వల్ల యాప్ రీలోడ్ చేయడానికి బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే చాలా పవర్ కన్జ్యూమ్ అవుతుంది. ఇలాంటి టైంలో బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది. ఫిఫ్త్ వచ్చేసరికి ఇన్కాగ్నిటో మోడ్. ఇన్కాగ్నిటో మోడ్ లేదా ప్రైవేట్ మోడ్ లో బ్రౌజింగ్ చేస్తే హిస్టరీ అనేది లోకల్ గానే సేవ్ అవుతుందని అనుకుంటారు. కానీ మీ బ్రౌజింగ్ డేటాని తెలుసుకోవడానికి ఇంకా ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కి ఇంకా అథారిటీ ఉంది. మీ హిస్టరీ అనేది డైరెక్ట్ గా సేవ్ అవ్వదు, కానీ కుకీస్ ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయి. సో ఇన్కాగ్నిటో మోడ్ లో ఏం చేసినా బయటకి ఎవరు తెలియదు అనుకుంటారు, కానీ అది అబద్ధం. ఐఎస్పి వాళ్ళు ట్రాక్ కూడా చేయొచ్చు, ఒకవేళ మీ సెర్చ్ డేటా అంత డేంజర్ గా ఉంటేనే. లాస్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఓఎస్. చాలా మంది ఐఓఎస్ ఎక్కువ సెక్యూర్ అనుకుంటారు ఇది ఆండ్రాయిడ్ కన్నా. ఇది కూడా నిజం కాదు. సెక్యూరిటీ పర్పస్ లో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండు సేమ్. మీ యూసేజ్ హ్యాబిట్స్ మీద సెక్యూరిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ర్యాండమ్ లింక్స్ ఓపెన్ చేయడం, అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ చేయడం లైక్ థర్డ్ పార్టీ యాప్స్ ని, లేకపోతే వీక్ పాస్వర్డ్స్ పెట్టడం, వీటి వల్లనే ఎక్కువ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఏ ఫోన్ యూస్ చేస్తున్నామన్న దానికన్నా మన ఫోన్ ఎలా యూస్ చేస్తున్నాం అనేది ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇవి స్మార్ట్ ఫోన్ కి సంబంధించి కొన్ని మిత్స్. మీకు కూడా ఇలాంటి టైప్స్ ఆఫ్ మిత్స్ ఉన్నాయా, లేదా మీకు వేరే మిత్స్ మీద డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.